హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వెడ్నెస్‌డే అండి. టైమ్ అరౌండ్ 7:00 అయింది మార్నింగ్. సో, బయట నించుని కొంచెం బయట చూస్తూ రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతున్నాను. యాక్చువల్లీ నిద్ర ఉండట్లేదు లాస్ట్ 2-3 డేస్ నుంచి. సాటర్‌డే, సండే బాగా పడుకున్నాను. బట్ మండే, ట్యూస్‌డే సరిగ్గా పడుకోలేదు. ఎందుకంటే మా సీఈఓ ఇండియా వచ్చారని చెప్పాను కదా! సో, ఆయన బెంగుళూరులో ఉన్నారనమాట. మండే, ట్యూస్‌డే అండ్ ఈరోజు కూడా. ఈరోజు ఈవినింగ్ ఎళ్ళిపోతారు. సో, ఆఫీస్‌లో ఉంటున్నారు, మీటింగ్స్ ఉంటున్నాయి, డిన్నర్ ఈవెంట్స్ ఉంటున్నాయి. సో, అవన్నీ చూసుకోవటం అది వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. మండే నైట్ 9:30కి వచ్చాను. నిన్న రాత్రి కూడా 9:30 అయిపోయింది నేనొచ్చేసరికి. వెళ్ళటం మార్నింగ్ 8:30, 9కి వెళ్ళిపోతే రాత్రి 9:30 అవుతుందనమాట. సో, చాలా అంటే ఆలోచించేది, చేసేది అలా చాలా వర్క్ ఉంటుంది. కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సొస్తుంది ఆఫీస్‌లో. వచ్చాక కూడా ఏదో ఒకటి 12, 1 దాకా ఏదో ఒకటి అవుతుంది. పడుకోవడం కుదరట్లేదు. బట్ యాహ్! ఎప్పుడన్నా ఆయనొచ్చినప్పుడే అలా, లేకపోతే అంత లేట్ అలా అవ్వదు. బట్ ఇట్ ఈస్ ఓకే. సో, కొంచెం కాఫీ తాగుతాను ఇలాంటి డేస్‌లో. పొద్దున్నే కాఫీ తాగితే కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇవి గుర్తున్నాయా? ఈ పాట్స్ నా వర్క్ యానివర్సరీ రోజు రాఘవేంద్ర గిఫ్ట్ చేశారని చెప్పి చూపిచ్చాను కదా! వర్క్ యానివర్సరీ ఈమెయిల్‌లో. సో, అవే అన్నమాట ఇక్కడ పెట్టాను. అప్పటినుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కుదరట్లేదు. ఈరోజు ఎలాగో బయట షూట్ చేస్తున్నానని మీకు చూపిచ్చాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఈ విండోలో. ఇక్కడున్న మొక్కలు అన్నీ బానే ఉన్నాయి. కొంచెం అంటే సమ్మర్‌లో ఫ్రెష్‌గా అనిపిచ్చాయి లీవ్స్. సో, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినియి. సో, ఎనీవేస్ నేను కిచెన్‌లోకొచ్చేసాను. ఎందుకంటే తొందరగా వెళ్ళాలి. సో, లంచ్ ఆఫీస్‌లోనే తినేస్తాం ఇద్దరం. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా లంచ్ ప్రిపేర్ చేయట్లేదు. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి యశ్వంత్‌కి పెట్టేసి నేను తినేసి తొందరగా వెళ్ళిపోతాను. సో, కిచెన్‌లోకొచ్చాను. పని స్టార్ట్ చేస్తున్నాను. కానీ పని చేస్తూ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈరోజు రెసిపీస్ అవేమీ చూపించట్లేదు. బట్ యాక్చువల్లీ ఆలోచిస్తున్నాననమాట. అంటే ఇంత ఎక్కువ వర్క్‌లో కానీ, లైఫ్‌లో కానీ చాలా ఎక్కువ పనున్నప్పుడు ఒక్కొక్కసారి సిట్యుయేషన్స్ ఏదన్నా అన్‌సర్టెన్‌గా ఉన్నప్పుడు మనల్ని మనం స్ట్రెస్ రాకుండా ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అనేది నాకు తెలిసి అంటే నేను 10 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ వర్క్‌లో ఇలాంటి డేస్ ఎలా హ్యాండిల్ చేశానో, ఇప్పుడెలా హ్యాండిల్ చేస్తున్నాననే దానిలో చాలా డిఫరెన్స్ వచ్చింది. సో, నేను నేర్చుకున్న 2 విషయాలేంటంటే, ఆ 2 విషయాలు ఫాలో అయితే నాకు ఈజీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుందనమాట. నా డేస్ ఎంత హెక్టిక్ ఉన్నా, స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరొచ్చినా, ఎంత పెద్దవాళ్ళ ముందు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా నాకు అంత ప్రాబ్లమ్ అనిపిచ్చదు. సో, అదేంటంటే మనల్ని మనం వాల్యూ చేయటం అండ్ మనల్ని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. లవ్ యువర్ సెల్ఫ్ అనేది ఎప్పుడు నా వీడియోస్‌లో చెప్తాను. అండ్ యూ నీడ్ టు వాల్యూ యువర్ సెల్ఫ్. సో, మన వాల్యూ జనాలెదురుగుండా మన మన కళ్ళల్లో మనం మన వాల్యూని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అండ్ మనల్ని మనం ప్రేమించటం అస్సలు మర్చిపోకూడదు. ఫస్ట్ థింగ్ వీ హావ్ టు లవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే, మనం హ్యాపీగా ఉండటం అంటే, మన గురించి మనం ఆలోచించటం అంటే, మన వాల్యూని అందరి మధ్యలో కాపాడుకోవటం అంటే ఏంటి? దానికోసం ఏం చేయాలి అంటారా? సో, నేను ఫాలో అయ్యేవి కొన్ని రీసెంట్‌గా నా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా తెలుసుకొని, కొన్ని ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసేవి, నాకు బాగా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించినవి కొన్ని చెప్తాను. సో, ఫస్ట్‌దేంటంటే ఎవరినైనా మనం ఇంప్రెస్ చేయటానికి మనం బియాండ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో బాస్‌ని ఇంప్రెస్ చేయటానికి, ఇంట్లో రిలేషన్స్‌ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన హస్బెండ్‌ని కానీ, మన వైఫ్‌ని కానీ, మన అత్తమామల్ని కానీ, ఫర్ థాట్ మ్యాటర్ మన పేరెంట్స్‌ని కానీ, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, మనల్ని మనం మార్చుకుని వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు దృష్టిలో మనం మంచిగా ఉండాలి. వేరే వాళ్ళని మనం బాగా ఇంప్రెస్ చేయాలి అనుకుని మన పద్ధతులు మార్చుకోవటం, మన ఇష్టాలు మార్చుకోవటం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మన కోసం ఈ లైఫ్ బ్రతుకుతున్నాం. ఫస్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మన సెల్ఫ్‌ని మనమంటూ ఒకళ్ళం ఉన్నామని మర్చిపోతాం అనమాట. ఎంతసేపు స్పెషల్లీ లేడీస్ నేను చాలా మందిని చూసాను. ఆఫ్‌కోర్స్ జెంట్స్ కూడా చాలామంది సాక్రిఫైసెస్ చేసేవాళ్ళని అన్ని రకాలుగా వదిలేసి ఒక మ్యారేజ్ సేవ్ చేసుకోవడానికో,
లేకపోతే బాస్‌ని ఇంప్రెస్ చేసి ప్రమోషన్ తెచ్చుకోవడానికో, లేకపోతే ఇలా ఉంటే నచ్చుతామేమో, అలా ఉంటే నచ్చుతామేమో అని ఏదైనా అంటే అందరూ ఒకలాగున్నారు, నేనే డిఫరెంట్‌గా ఉన్నాను, నేను వాళ్ళలాగా ఉండటానికి ట్రై చేస్తాననో, సో ఇలాంటి చాలా సొసైటల్ ప్రెషర్స్‌లోకి వెళ్ళిపోయి మనల్ని మనం మార్చుకుంటాం. సో డెఫినెట్‌లీ దానివల్ల మనం హ్యాపీగా ఉండలేము. సో మన ఇండివిడ్యువాలిటీ మనం ఎలా ఉన్నాం, మనకేం నచ్చుతుంది, మనకి ఎలాంటి డ్రెస్ వేసుకోవటం ఇష్టం, మనకి ఎలాంటి ఫుడ్ తినటం ఇష్టం, మనం ఖాళీ టైంలో ఏం చేయటం ఇష్టం. సో దట్ ఈస్ యూనిక్‌నెస్ అబౌట్ అస్. దట్ విల్ డిఫైన్ మీ. ఇవన్నీ నన్ను డిఫైన్ చేస్తాయి. సో నేను కానీ ఈ ఎర్త్ మీద ఉన్న వేరే ఏ హ్యూమన్ బీయింగ్ అయినా నాకంటే డిఫరెంట్. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. సో ఎవ్వరి కోసము మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మనల్ని నిజంగా ఇష్టపడేవాళ్ళు, ఆథెంటిక్‌గా ప్రేమించేవాళ్ళు, మనం ఎలా ఉన్నామో మనల్ని అలాగే ప్రేమిస్తారు. మన మంచిని, మన చెడుని అన్నిటిని యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. గ్రో అవ్వాలి. మనకి మనం తప్పుల నుంచి నేర్చుకుని, ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా గ్రో అవ్వాలి. కానీ ఇష్టాయిష్టాలని కానీ, మనకి నచ్చే దేన్నైనా సరే ఎవరి కోసమో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దృష్టిలోనో మనం మంచిగా అవ్వటం కోసం మనం బ్రతకట్లేదు. మన పని ఇప్పుడు ఆఫీస్ అనుకోండి, మన పనే మనల్ని డిఫైన్ చేస్తుంది. సో, దానికోసం మనం ఏది ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ చేస్తే కనపడుతుంది, చేయకపోతే కనపడదు. అదే వర్క్ చేస్తే కనపడట్లేదనుకోండి, దెన్ యూ ఆర్ ఎట్ ద రాంగ్ ప్లేస్. మీరు రాంగ్ ఆఫీస్‌లో ఉన్నారు. సో, మీరు వర్క్ కల్చర్ బావున్న ప్లేస్‌కి మీరు షిఫ్ట్ అవ్వాలి జాబ్. అంతేగాని మీరు పని కంటే ఎక్కువ ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో, థట్ ఈస్ వాట్ ఐ రియలైజ్డ్. సో, దాని కంటిన్యూయేషన్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు మనల్ని పొగిడితే, మనల్ని ఇదంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే బాస్ ఈరోజు ఇది అవ్వలేదు, అది అవ్వలేదంటే ఆ రోజు మనకి చాలా సాడ్‌గా అనిపిస్తుంది. సో, యూజువల్లీ మనం ఏంటంటే ప్రతి సిట్యుయేషన్‌లోనూ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తే కొంచెం జారి పడిపోయామనుకోండి, అయ్యో! ఆళ్ళు, ఈళ్ళు చూసారు, వాళ్ళేమనుకుంటారో. సో, యాక్చువల్లీ జరిగిన దానికంటే ఎవరేమనుకుంటారో అనే స్ట్రెస్‌లోనే సగం పైన జీవితం 80-90% ఆఫ్ లైఫ్ బతికేస్తాం. అదసలు ఎంత స్ట్రెస్సో, ఎంత ప్రెషరో, ఎంత అనవసరమైన ప్రెషరో మీరొక్కసారి ఆలోచించి చూడండి. ఎవరు ఏమనుకుంటే ఏంటి? నేను చాలా సార్లు చెప్పాను నా వీడియోస్‌లో. ఎవరు ఏమనుకుంటే ఏంటంట? మీ లైఫ్‌లో మీరు కరెక్ట్‌గా చేస్తుంటే, మీ పని మీరు చేస్తుంటే, మీ గురించి మీకు తెలిసినప్పుడు ఎవరు ఏమనుకుంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు? సో, నేనిది ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. యాక్చువల్లీ నిన్న మా ఆఫీస్‌లో మీటింగ్స్ ఉన్నాయన్నాను గదా! కంపెనీ వైడ్ మీటింగ్ అయింది. సో, ఆల్ హ్యాండ్స్ అంటారనమాట దాన్ని కంపెనీలో. అందరూ కంపెనీ వైడ్ అన్ని డిపార్ట్‌మెంట్స్ కంపెనీలో అందరూ ఉంటారు. సో, దానిలో అది మా సీఈఓ ప్రెజెంట్ చేశారు. ఆ మీటింగ్ అంటే కంపెనీ అప్డేట్స్, డిపార్ట్‌మెంట్స్ ఎవరెలా చేస్తున్నారు ఇవన్నీ మీటింగ్ అయింది. సో, దానిలో ఆయన నన్ను అంటే వేరే డిపార్ట్‌మెంట్ హెడ్ చేసే వాళ్ళందరినీ అందరూ మంచి వర్క్ చేసే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేశారు. సో, నాకు 2, 3 సార్లు క్లాప్స్ కొట్టిచ్చారు. సో, చెప్పారు అంటే ఈ అమ్మాయి చాలా బియాండ్ ఎళ్తుంది కంపెనీ కోసం. ఐయామ్ లక్కీ టు హావ్ హర్, బ్లెస్డ్ టు హావ్ హర్ అని చెప్పి క్లాప్స్ కొట్టిచ్చారు. ఆహ్, అండ్ తర్వాత వచ్చేసాను ఇంటికి. నైట్ దాకా పని చేశాను, వచ్చేసాను. నెక్స్ట్ డే ఎళ్ళినాక నాతో పాటు పనిచేసే వాళ్ళలో ఒక అమ్మాయి నన్నడిగింది, "రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోయారా?" అని అడిగింది. ఎందుకు అని అడిగాను. అంటే ఇలా ఆయన పొగిడారు కదా! బాగా, బాగా నిద్ర పట్టిందా అని అడిగింది. యాక్చువల్లీ నేను ఆ అమ్మాయికి అదే చెప్పాను. మీకు కూడా అదే చెప్తున్నాను. మేబీ అంతకుముందు నాకలా అయ్యేది. అంటే బాగా పొగిడిన రోజు, బాగా ఇచ్చేసిన రోజు బాగా నిద్ర పట్టేది. ఏదన్నా కొంచెం అనుకోకుండా అటు ఇటు అయితే నిద్ర పట్టేది కాదు. బట్ హానెస్ట్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా స్లీప్ ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఎవరికన్నా బాగోకపోతేనో మమ్మీకి గానీ, లేకపోతే యశ్వంత్‌కి గానీ, ఫ్యామిలీలో ఏదన్నా ఇదైతేనో, లేకపోతే అత్తయ్య, మామయ్యకి ఏమన్నా బాగోకపోతేనో, సో, అట్లాంటివేమన్నా సీరియస్‌గా ఉంటే యెస్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. బట్
ఆఫీస్‌లో జరిగే వాటికి, ఫ్రెండ్స్ అనుకునే వాటికి, వీటికి నా స్లీప్ డిస్టర్బ్ అయ్యేంత నేను డిస్టర్బ్ అవ్వను. యెస్, మై హార్ట్ వాస్ హ్యాపీ. ఎందుకంటే నేను కష్టపడ్డాను. కష్టం రికగ్నైజ్ చేస్తున్నారు. సో, మై హార్ట్ వాస్ స్మైలింగ్. ఐ వాస్ హ్యాపీ. కానీ ఇట్ వాస్ నథింగ్ మోర్ దాన్ థాట్. సో, నేను ఆఫీస్‌లో అంటే రోజుకి ఒకలాగా ఉంటుందండి. ఒకరోజు అలా ఉంటుంది. ఒకరోజు ఇలా ఉంటుంది. చాలా రోజులు నైట్ మీటింగ్ 11, 12కి పడుకునే ముందు అటెండ్ అయ్యే మీటింగ్ ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతారు. ఇదయిపోతుంది, అదయిపోతుంది. ఏదన్నా సిట్యుయేషన్ వచ్చేస్తుంది. అయినా సరే కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని కాస్త ప్రశాంతంగా ఆహ్, యోగా కానీ, మెడిటేషన్ గానీ చేసుకొని నిద్రపోతాను. సో, ఆహ్, అదే మనల్ని మనం వాల్యూ ఇచ్చుకోవటం అంటే ఇలాంటి వాటిని గబుక్కున ఎఫెక్ట్ అవ్వనివ్వకుండా ఉండటం. సో, మన చేతుల్ని షీల్డ్ లాగా పెట్టి వాటిని మన మీద పడకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఆఫ్‌కోర్స్ హెల్తీగా తినటం. మనకి ఏదైనా స్పెషల్ తినాలనిపిస్తే స్పెషల్‌గా తినటం. అది ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా మన కోసం వండుకోవటం. మనకేదైనా తినాలనిపిస్తే. అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయటం. ఏదో ఒక టైం మన కోసం మనం తీసుకొని, మన హెల్త్ కోసం మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ హ్యాపీగా ఉంటుంది. బాడీ హెల్తీగా ఉంటుంది కాబట్టి, మన కోసం మన టైం తీసుకోవటం. ఇలాంటివన్నీ టాక్స్ అబౌట్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ పాస్ట్‌లో జరిగినవన్నీ ఒక బ్యాగేజ్ అండి. వాటిని ఎనకాలే వదిలేసేయాలి. సో, పాస్ట్‌లో జరిగినవి ఏదైనా సరే వెనకాల వదిలేసి దాని గురించి వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు, ఏది మనకి మ్యాటర్ కాదు. ఇందాక చెప్పాను గదా! ఎవరేమనుకున్నా, ఎవరు నన్ను నిన్నన్నా, మొన్నన్నా మనకు మ్యాటర్ కాదు అనుకుంటే మనం చాలా లైట్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, అంతే హ్యాపీనెస్‌తో ముందుకు సాగుతుందనమాట లైఫ్. చాలా చాలా స్ట్రెస్‌ఫుల్ అయిపోతుంది. మల్టిపుల్ థింగ్స్ మేనేజ్ చేసినప్పుడు. బట్ ఇలాంటివన్నీ నాయిసెస్ లేవనుకోండి. అంటే చూసేవాళ్ళు యూట్యూబ్, వర్క్, ఇది, అది చాలా చేస్తున్నారు. చాలామంది చేస్తారు. ఇది 2, 2 జాబ్స్ చేసేవాళ్ళున్నారు. మార్నింగ్ నుంచి నైట్ దాకా కష్టపడి బిజినెస్‌లు చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు మా సీఈఓ గురించి చెప్పాను కదా! ఆయన 16 అవర్స్ అలా పనిచేస్తారు. అంటే కంపెనీ నిలబెట్టాలి కదా! అందుకని చెప్పి అన్ని అవర్స్ పనిచేస్తారు. కానీ వాళ్ళు ఇలాంటి అనవసరమైన నాయిస్‌ని తీసేసి మనల్ని మనం హ్యాపీగా ఉంచుకునేటట్టు చేస్తే మనం బోలెడు పని చేయగలమండి రోజుకి. ఇదేంటి ఇంకా 10 పనులు కూడా మనం చేయగలము. సో, అదే ఈరోజు మాట్లాడి చెప్దాం అనుకున్నాను. ఐ హోప్ ఎవరికైనా కొంచెమైనా ఏదైనా ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ దొరికిందని. అగైన్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇలాగే లైఫ్ బతికానని కాదు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక, చాలా నిద్రలేని రాత్రులు గడిపినాక, చాలా సార్లు ఆఫీస్ నుంచి వచ్చి నైట్ అంతా ఏడ్చినాక నేను నేర్చుకున్న లెసన్స్ అనమాట. సో, ఫర్ మీ స్లీపింగ్ పీస్‌ఫుల్లీ ఎవ్రీ డే అండ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జాబ్‌లో, లైఫ్‌లో ఒడిదుడుకులనేవి వస్తూనే ఉంటాయి. దట్ యూ కెన్ నాట్ స్టాప్. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్. సో, బీ హ్యాపీ, లవ్ యువర్ సెల్ఫ్, వాల్యూ యువర్ సెల్ఫ్. మీ వాల్యూ మీరిస్తే మీకు అందరూ వాల్యూ తప్పకుండా ఇస్తారు. ఇవ్వకపోయినా మీకు అస్సలేం ఫరక్కే పడదు. సో, ఆన్ దిస్ నోట్ ఈ వీడియోని ఇక్కడికే పెడతానండి. వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.